బిగ్ బాస్ హౌస్‌లో నిఖిల్ చూస్తున్న ఫ్యాన్స్ ఏంటిలా అయిపోయాడు? ఆ ఫైర్ ఏది? ఎక్కడ చూసినా డల్లుగా, డీలా పడిపోయి ఏదో కోల్పోయినట్టు ఉంటున్నాడంటూ ఫ్యాన్స్ చాలా ఫీల్ అయిపోతున్నారు. కొంపదీసి కావ్యతో నిఖిల్‌కి బ్రేకప్ అయిందా అంటూ అనుమానాలు కూడా వచ్చాయి. నిఖిల్ అలా ఉండడానికి గల కారణం కావ్యతో బ్రేకప్ అవ్వడమే రీజన్ అని తాజాగా బయటపడింది. దాదాపు 4 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్న నిఖిల్, కావ్య ఇటీవలే బ్రేకప్ చేసుకున్నారట. ఈ మ్యాటర్‌పై నిఖిల్, కావ్య ఫ్యాన్స్ కొద్ది రోజులుగా ఉన్న డౌట్స్ అయితే క్లియర్ చేసేశాడు అభయ్ నవీన్. కావ్య నిఖిల్‌కి బ్రేకప్ అయిందంటూ చెప్పేశాడు. బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళు అభయ్ నవీన్ కూడా ఒకడు. ఇటీవల 3వ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తరువాత అభయ్ నవీన్ పలు యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. దానిలో భాగంగానే నిఖిల్, కావ్య బ్రేకప్ గురించి చెప్పేశాడు. సోనియాతో క్లోజ్గా ఉండడం వల్లే కావ్యతో బ్రేకప్ అయిందా అంటూ అడిగిన ప్రశ్నకి అభయ్ నవీన్ ఇలా సమాధానం ఇచ్చాడు. నిజానికి షోలోకి వచ్చే ముందే బ్రేకప్ అయిందని నిఖిల్ చెప్పాడట. నైనిక తన బ్రేకప్ స్టోరీ చెప్పిన తరువాత నిఖిల్ ఘోరంగా ఏడ్చేశాడు. నాది కూడా 4 ఏళ్ల రిలేషన్ మామ, షోకి వచ్చే ముందే బ్రేకప్ అయిందని చాలా ఏడ్చాడట. బ్రేకప్ విషయం మాకు అప్పుడే తెలిసింది. అందుకే నిఖిల్ బ్రేకప్కి సోనియాకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే హౌస్లోకి రాకముందే వాళ్ళకి బ్రేకప్ అయింది అంటూ అభయ్ నవీన్ చెప్పాడు. అభయ్ నవీన్ చెప్పిన మాటలు నిజం లేకపోలేదు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోకి నిఖిల్ వెళ్ళకముందే అటు నిఖిల్, ఇటు కావ్య ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసుకున్నారు. మొత్తానికి ఇలా బ్రేకప్ బాధతో హౌస్లో అడుగు పెట్టిన నిఖిల్, అందుకే ఇప్పటికీ కావ్యకి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోల కింద నిఖిల్, కావ్య కామన్ ఫ్యాన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు. ప్లీజ్ అక్క, మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వెళ్ళండి, నిఖిల్ బాధపడటం చూడలేకపోతున్నా అంటూ కావ్య రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.